సో హలో గైస్, నా అభిరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు స్మాక్ డౌన్లో మన కెవిన్ ఓవెన్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ పేరు చాలా ఓపెన్లీ మెన్షన్ చేసినారు. అండ్ నేను మీ అందరికి నిన్ననే ఒక వీడియోలో, ఒక అప్డేట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పేసినాను. చూడండి, డబ్ల్యూడబ్ల్యూ ఒకవేళ లీగల్లీ క్లియర్ చేయకపోతే మాత్రము డబ్ల్యూడబ్ల్యూ ఎందుకు మెన్షన్ చేయడం స్టార్ట్ చేసింది బ్రాక్ లెస్నర్ ఒకవేళ క్లియర్ కాకపోతే. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, అంటే ఓపెన్లీ చెప్పాలంటే మన బ్రాక్ లెస్నర్కి మన డబ్ల్యూడబ్ల్యూ చాలా జబర్దస్త్గా మెన్షన్ చేస్తుంటే ఈరోజు మెన్షన్ చేసింది. సో టైం చాలా క్లోజ్ వచ్చింది బాస్. ఇక మన ద బీస్ట్ ఎప్పుడైనా రావచ్చు, సంవత్సరం కంటే ముందు వచ్చేస్తున్నాం కూడా. అండ్ బాస్, అంతేకాదు ఈ రోజు స్మాక్ డౌన్లో అయితే వీ వాంట్ రోమన్ అని చాలా జబర్దస్త్గా చాంట్స్ వినపడ్డానికి, చాలా జబర్దస్త్గా ఫ్యాన్స్ చాంట్ చేసినారు వీ వాంట్ రోమన్ అని. సో ఇంకేంది బాస్, ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ స్టార్ట్ చేద్దాం. సో మన స్మాక్ డౌన్ స్టార్టింగ్లో మనకి రింగ్లో మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ కనిపించినారు. అండ్ మన క్వీన్, మన క్వీన్ ఆఫ్ ద రింగ్ నా జాస్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసిన కొంచెం గొప్ప మాట్లాడి. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన నా జాస్ రింగ్లో వచ్చి చెప్పింది. సో ఇప్పుడు మనం ఒక ఫ్యాక్ట్ మాట్లాడదాం. అండ్ అది ఏంటంటే, నేను మీ క్వీన్ ఆఫ్ ద రింగ్ని. ఓకే, సో నేను మీ క్వీన్ని. సో ఇప్పుడు నేను క్వీన్ అయినందుకు ఇప్పుడు నాకు అవకాశం దొరికిందన్నమాట. నేను సమ్మర్ స్లామ్లో ఛాంపియన్షిప్ మ్యాచ్ కోసం ఇప్పుడు నేను ఫైట్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఛాంపియన్ మన బేలీ కదా, సో అందుకే అక్కడ బేలీ పిలిచి అనమాట. సో బేలీ, సో ఇప్పుడు నీ క్వీన్ నీకు పిలుస్తుంది, సో నువ్వు రింగ్లో వచ్చి అని చెప్పింది. సో అప్పుడు అక్కడ ఎంటర్ అయిపోయింది మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ఛాంపియన్ బేలీది. సో బేలీ ఎంట్రీ అయినప్పుడు బాస్, అంటే మన బేలీ రింగ్లో వస్తున్నప్పుడు ఎంకల్ నుంచి ఒకటిసారి మన జెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివిన్ వచ్చి అటాక్ చేసినారు మన బేలీ పైన. అండ్ బాస్, అంతేగా దాని తర్వాత రింగ్లో మన జెల్సీ గ్రీన్ ఏమని చెప్పింది అంటే, చూడు నా జాస్, అంటే నీకు సమ్మర్ స్లామ్లో ఫైట్ చేసే అవకాశం దొరికింది కరెక్టే, కానీ సమ్మర్ స్లామ్ వరకు బేలీ అసలు ఛాంపియనే ఉండదు. ఎందుకంటే సమ్మర్ స్లామ్ వరకు పైపర్ నివిన్ ఛాంపియన్ అయిపోతుంది అని క్లియర్లీ మన జెల్సీ గ్రీన్ చెప్పింది. సో అప్పుడు మన నాజాస్ ఏమని చెప్పంటే, ఓవర్ ఛాంపియన్ ఉంటే నాకైతే నా టైటిల్ అవకాశం కాదు క్లియర్గా చెప్పేసి మన నాజాస్ అక్కడికి వెళ్ళిపోయింది బాస్. అండ్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నిక్ ఆల్డిస్ లోకర్ రూమ్ లో మన ఏజే స్టైల్స్ కనిపించినారు. సో అప్పుడక్కడ మన నిక్ ఆల్డిస్ వచ్చినారు. అండ్ అప్పుడు మన ఏజే స్టైల్స్ ఏమని చెప్పినా అంటే, లాస్ట్ వీక్ నువ్వు చెప్పింది కదా, నువ్వు చెప్పినావు కదా. సో అప్పటి నుంచి నేను ఆలోచించినాను, అంటే లాస్ట్ వీక్ ఛాంపియన్షిప్ కోసం, అంటే ఒక టైటిల్ షాట్ కోసం అవకాశం అడిగినప్పుడు మన నిక్ ఆల్డిస్ నో అని చెప్పేసినారు. సో అందుకని దాని గురించి ఆలోచించినారంట మన ఏజే స్టైల్స్. అండ్ ఏజే స్టైల్స్ ఏమన్నారంటే, ఈ రోజు నేను రింగ్లో వెళ్ళి నా ఫ్యూచర్ గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను అని మన ఏజే స్టైల్స్ చెప్పినారు. సో అప్పుడు నిక్ ఆల్డిస్ ఏమన్నారంటే, సరే నువ్వు రింగ్లో వెళ్ళొచ్చు, నువ్వు మాట్లాడవచ్చు, బట్ నువ్వు ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు అంటే, నువ్వు అసలు ఏం అనౌన్స్మెంట్ చేయబోతున్నావు, సో ఏమైనా నాకు హింట్ ఇస్తావని అడిగినప్పుడు మన ఏజే స్టైల్స్ అంత ఏం చెప్పలేదు అనమాట, జస్ట్ టీవీ టైం అడిగినారు. సో అప్పుడే మన నిక్ ఆల్డిస్, సరే నేను నీకు రింగ్లో అంటే నీకు టీవీ టైం ఇస్తాను చెప్పేసినారు. అండ్ బాస్, ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఆస్టిన్ థ్యూరీ వర్సెస్ మన టొమాసో ఛాంపా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎస్, అంటే ఇక్కడ రింగ్ సైడ్ ఆల్రెడీ అంటే మన టొమాసో ఛాంపాతో పాటు మన జానీ క్యారికాన్ ఉండే అనమాట. అండ్ మన ఆస్టిన్ థ్యూరీతో పాటు మన గ్రేసన్ వాలర్ ఒక రింగ్ సైడ్ ఉండే. అండ్ ఇక్కడ అంటే మన గ్రేసన్ వాలర్ వల్ల ఈ మ్యాచ్లో మన ఆస్టిన్ థ్యూరీ ఓడిపోయినారు. ఎస్ గైస్, అంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు, టొమాసో ఛాంపా. అండ్ మన ఆస్టిన్ థ్యూరీ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. సో నెక్స్ట్ మనకి మన ఎలెన్ నైట్ అండ్ నిక్ ఆల్డిస్ బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికాయి అనమాట. అండ్ మన ఎలెన్ నైట్ చాలా క్లియర్లీ ఈరోజు లోగన్ పాల్కి ఛాలెంజ్ చేసినారు బాస్. అంటే మనకు రూమర్స్ వచ్చినాయి కదా, అంటే మేబీ అంత మంచిగా ఉంటే మన క్లాస్ విత్ ద క్యాసల్ అంటే సమ్మర్ స్లామ్లో ఎలెన్ నైట్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ కావచ్చు. అండ్ బాస్, అంతేకాదు ఎలెన్ నైట్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అయిపోతారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తాయన్నమాట. సో ఈరోజు కొంచెం స్టార్ట్ అయిపోయింది, అంటే మన లోగన్ పాల్ గెలికినారు మన ఎలెన్ నైట్. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ మనకి చూడడానికి కంపల్సరీ. అండ్ ఎలెన్ ఛాంపియన్ కావచ్చు ముందే చెప్పేస్తాను, ఎందుకంటే చాలా రూమర్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో నెక్స్ట్ మనకి ఆండ్రాడే వర్సెస్ మన అపోలో క్రూస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన ఏంజల్ గ్రాస్ వచ్చాయన్నమాట. అండ్ బాస్, అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే
ఈ మ్యాచ్ మధ్యలో మన ఏంజల్ కొంచెం డిస్టర్బ్ చేసినారన్నమాట మన అపోలో క్రూజ్ కి అండ్ బాస్. అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో మన ఆండ్రాడే గెలిచినారు. కానీ ఆండ్రాడే ఎలాంటి హెల్ప్ అడగలేదు ఏంజల్ కి, బట్ అయినా ఏంజల్ హెల్ప్ చేసిండు అనమాట అండ్ బాస్. అంతేకాదు దాని తర్వాత మన లిగాడో డెల్ ఫెంటాసా మెంబర్స్ అందరూ అక్కడ వచ్చినారు. బట్ మన ఆండ్రాడే ఆ రోజు చేయగలపలేదు. ఆండ్రాడే బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. సో ఏంజల్ పైన అప్పుడే కొంచెం ఓపెన్ చేసినారు మన శాంటో ఎస్కోబార్ అండ్ బాస్. ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది అండ్ బ్యాక్ స్టేజ్ మనకి మన పాల్ హేమన్ అండ్ సోలో సికోవా మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరికింది అండ్ బాస్. ఈ సెగ్మెంట్లో మన పాల్ హేమన్ చెప్పినారు, చూడు సోలో సికోవా, ఇప్పుడు నేను నీకు ఒక మంచి వాయిస్ మ్యాన్ లా పని చేయాలంటే నాకు అంతా తెలియాలి. ఇప్పుడు ఇప్పుడు మన రోమన్ రేన్స్ ఉన్నప్పుడు, అంటే రోమన్ రేన్స్ ది బ్లడ్ లైన్కి నడిపించినప్పుడు ఏంటంటే రోమన్ రేన్స్ ఏమైనా చేస్తే మేము ముందు దాని గురించి మాట్లాడుతున్నాను అనమాట. అండ్ రోమన్ రేన్స్ ఉన్నప్పుడు చాలా వైలెన్స్ జరిగింది కరెక్టే, బట్ రోమన్ రేన్స్ ఇదంతా మన ఫ్యామిలీ కోసం, ది బ్లడ్ లైన్ కోసం, మన ఫ్యామిలీ కోసం చేసినాడు. అర్థమైందా? సో అందుకని చెప్తున్నాను, రోమన్ రేన్స్ తిరిగి వచ్చేంత వరకు, అంటే రోమన్ రేన్స్ వచ్చేంత వరకు అంటే మనము కొడి రోడ్స్కి టార్గెట్ చేసి పెట్టాలి. అర్థమైందా? అంటే కొడి రోడ్స్ మన చెక్ అంటే మన పాయింట్లు ఉండాలని క్లియర్లీ మన పాల్ హేమన్ చెప్పినారు. సో అప్పుడే సోలో సికోవా ఏమన్నారు అంటే, చూడు నిజం చెప్పాలంటే మేము కొడి రోడ్స్కి టార్గెట్ చేసినప్పుడు అసలు కొడి రోడ్స్కి అది అర్థం కాదు, ఆ టైప్లో చేస్తామని చెప్పినారు. సో అప్పుడు మన పాల్ హేమన్ క్వశ్చన్ అడిగినారు సోలో సికోవాకి, చూడు సోలో సికోవా క్వశ్చన్ అడుగుతున్నా అండ్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇందాక నువ్వు మేము అంటే వి అని చెప్పినావు కదా, సో వి అంటే ఎవరు, అంటే ఎగ్జాక్ట్గా ఎవరు అంటే అడిగినారు. అంటే మన సోలో సికోవా వి అని చెప్పినారు, వి అంటే మేము అని చెప్పేసి అంటే మనం అని చెప్పలేదు. సో అందుకని పాల్ హేమన్ అడిగినారు అసలు ఎవరు, అసలు వి అంటే ఎవరు అని అడిగినప్పుడు అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. మన కెవిన్ ఓవెన్స్ అక్కడ రింగ్ సైడ్ ఎంట్రీ అయిపోయింది. సో కెవిన్ ఓవెన్స్ రింగ్ సైడ్ ఎంట్రీ అయినప్పుడు ఇక మన సోలో సికోవా వెళ్ళి అసలు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయని చెప్పినారు. సో అప్పుడే అంటే డైరెక్ట్గా మన రింగ్లో చూపించేసినారు. ఇక మన కెవిన్ ఓవెన్స్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే, చూడండి నేను లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో రిటర్న్ చేసినాను అండ్ నేను రిటర్న్ చేయడానికి మన సౌదీ అరేబియా ట్రావెల్ చేసినాను. ఎందుకంటే నేను ర్యాండీ ఆర్టన్కి నేను అంటే హెల్ప్ చేయడానికి ర్యాండీ ఆర్టన్ బ్యాక్గ్రౌండ్కి పోయినా. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ రీసెంట్ టైంలో నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసినాడు. సో అందుకే నేను ర్యాండీ ఆర్టన్కి హెల్ప్ చేయడానికి పోయినాను. అండ్ అయినా ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ గురించి మాట్లాడితే అందరికి తెలుసు ర్యాండీ ఆర్టన్ ఆ మ్యాచ్లో ఓడిపోలేదు. అంటే ఏ టైప్లో గుంతర్ గెలిచినాడో అది అందరికి తెలుసు అన్నట్టు మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. అండ్ అయినా ఈరోజు ర్యాండీ ఆర్టన్ రాలేదు, కానీ నేను వచ్చినాను ఎందుకంటే ఈరోజు ది బ్లడ్ లైన్ ఇక్కడ ఉంది, సో అందుకని వచ్చినా అని మన కెవిన్ ఓవెన్స్ చెప్పినారు. సో అప్పుడక్కడ ఎంట్రీ అయిపోయింది మన పాల్ హేమన్ది. పాల్ హేమన్ వచ్చి ఏమో చెప్పినారంటే, లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్ అండ్ నేను అంటే మన రోమన్ రేన్స్ పేరు అక్కడ మెన్షన్ చేసినారు. ఫ్యాన్స్ అందరూ రోమన్ రేన్స్ పేరు అక్కడ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు రింగ్లో రామని చెప్పినారు మన కెవిన్ ఓవెన్స్ పాల్ హేమన్. సో అప్పుడే కూడా ఉన్న ఫ్యాన్స్ అందరూ వీ వాంట్ రోమన్ అని చాలా జబర్దస్త్గా చాంట్ చేసినారు. అండ్ నిజం చెప్పాలంటే బ్యాక్ స్టేజ్ దాకా సెగ్మెంట్ జరిగింది కదా మన పాల్ హేమన్ అండ్ సోలో సికోవా అది. సో అప్పుడు ఫ్యాన్స్ అందరూ చాంట్ చేసినారు వీ వాంట్ రోమన్ అని. పాల్ హేమన్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ అందరూ చాంట్ చేసినారు వీ వాంట్ రోమన్ అని. సో అప్పుడే పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే, నిజం చెప్పాలంటే మొత్తం ఎరీనాలో ఎవరు లేరు అనుకుంటా, అంటే నాకంటే ఎక్కువ అంటే నాకే ఎక్కువ రోమన్ రేన్స్ అవసరం ఉన్నాడు. అంటే వీ వాంట్ రోమన్ అంటే మన పాల్ హేమన్కి రోమన్ రేన్స్ కావాలి, అందుకంటే ఎక్కువ మన పాల్ హేమన్ కావాలని చెప్పేసినారు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మన పాల్ హేమన్ ఏమని చెప్పినారంటే, చూడు కెవిన్ ఓవెన్స్ నిజం చెప్పాలంటే రోమన్ రేన్స్ నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తుండే, అర్థమైందా? అంటే నువ్వు నిజంగానే చాలా జబర్దస్త్ టక్కర్ ఇచ్చినావు రోమన్ రేన్స్కి, అది రోమన్కి తెలుసు. సో అందుకని రోమన్ రేన్స్ నీకు చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తుండే. కానీ ఈ సోలో సికోవా వీళ్ళందరూ ఏంటంటే ఇలా అలాంటి మనుషులు కాదు, అర్థమైందా? అండ్ ఇంకొకటి ఏంటంటే బాస్ చూడు కెవిన్ ఓవెన్స్ ఈ సోలో సికోవా వీళ్ళందరూ మన సోలో సికోవా ఏంటంటే టామాటోంగా వీళ్ళందరికీ అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా అంటే ఇలా యాడ్ చేస్తాడు. కానీ రోమన్ రేన్స్ అంటే మేము ఏం చేస్తుండే అంటే ది బ్లడ్ లైన్లో ఎవరికైనా యాడ్ చేసే ముందు అలా బ్యాక్గ్రౌండ్ అదంతా మేము మొత్తం చూస్తుండే. కానీ ఇక్కడ మొత్తం సినిమానే వేరే ఉంది, అర్థమైంది? అంటే వీళ్ళు మంచి వాళ్ళు కాదన్నమాట. ఈ టాంగాలో వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఒక టైప్లో క్రిమినల్స్ అనే మాట, వీళ్ళు మంచోళ్ళు కాదు. సో ఇలా నువ్వు దూరం ఉండు, అర్థమైందా అని మన పాల్ హేమన్ చెప్పినారు. సో కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పినారంటే, చూడు పాల్ హేమన్ ఇప్పుడు నువ్వు రింగ్లో వచ్చి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అంటే ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చినావా? సో అంత సీన్ లేదు చూడు మన పాల్ హేమన్, ఎందుకంటే అందరు తెలుసు అసలు నువ్వు ఎవరైందో అందరూ తెలుసు అనే మాట. ఒకప్పుడు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్తో ఉండే. ఎస్, బ్రాక్ లెస్నర్ పేరు చాలా క్లియర్లీ మన కెవిన్ ఓవెన్స్ మెన్షన్ చేసినారు. సో ఒకప్పుడు నువ్వు బ్రాక్ లెస్నర్తో పాటు కలిసి వస్తుండే అండ్ దాని తర్వాత నువ్వు రోమన్ రేన్స్తో కలిసి వచ్చినావు, రోమన్ రేన్స్ ఓడిపోయింది. సో ఇప్పుడు నీకు ఎవరు దొరకలేదు, అందుకని ఇప్పుడు నువ్వు సోలో సికోవాతో కలిసి వస్తున్నావు. అంటే దీని ఇంకా మొత్తం ప్లాన్ నీదే, అంటే ఎవరు
తెలియదు అనుకుంటున్నావా? అంటే ఈ న్యూ బ్లడ్ లైన్ ఇంకా మొత్తము ఇంకెవరిగా నువ్వే ఉన్నావు, మొత్తం నువ్వే నడిపిస్తున్నావు ఇదంతా. అండ్ నిజం చెప్పాలంటే నేను 4 సంవత్సరాల దాకా ఫైట్ చేశాను ది బ్లడ్ లైన్తో. అంటే రోమన్ రేన్స్, జిమీ ఊసో, జే ఊసోతో 4 సంవత్సరాల ఫీల్డ్లో ఉన్నాను. వాళ్ళు నాకు ఎక్కువ అంటే చాలా పెద్ద హైట్ నుంచి వాళ్ళు నాకు లేపెత్తేసినారు, అంటే గల్ఫ్ కార్తో గుద్దేసినారు. బట్ అయినా నేను ఇక్కడ ఉన్నాను అంటే ది బ్లడ్ లైన్తో చాలా మంచి టైం స్పెండ్ చేసినాను. అండ్ నిజం చెప్పాలంటే నా మనసులో చాలా రెస్పెక్ట్ ఉంది. ఎవరి కోసం? రోమన్ రేన్స్ కోసం, జిమీ ఊసో కోసం, జే ఊసో కోసం నా మనసులో రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు అసలైన బ్లడ్ లైన్, అర్థమైందా? కానీ ఈ బ్లడ్ లైన్ గురించి మాట్లాడితే ఈ సోలో సికో అండ్ నాకు తెలియదు వాళ్ళు ఇద్దరు ఎవరో ఇద్దరు వచ్చినారు అండ్ వాళ్ళు చాలా బిల్డప్ చేస్తున్నారు. సో నేను ఎంకలు అడుగు పెట్టాలేంది? నేను అస్సలు ఎంకలు అడుగు పెట్టాను. పాల్ హేమన్, అర్థమైందా? నేను అంటే నాకు ఫైట్ చేయడం ఇష్టం, నేను ఫైట్ చేశాను, నేను ఫైట్ చేయడానికి ఏమైనా చేస్తానని మన కెవిన్ ఓవెన్ చాలా జోష్లో చాలా గట్టిగా మాట్లాడేసినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ ఏమన్నారంటే అసలు నీకు చెప్తే అర్థమవుతలే కదా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక హాల్ ఆఫ్ ఫేమర్ వాయిస్ మ్యాన్, అర్థమైందా? నువ్వు నాతో ఇలాంటి అంటే నువ్వు ఈ టైప్లో మాట్లాడుతున్నావు అని మన పాల్ హేమన్ కొంచెం కోపంలో వచ్చేసినారు. అండ్ పాల్ హేమన్ కోపంలో అంటే ఆ మైక్ అంటే పాల్ హేమన్ చేతులు ఉన్న మైక్ అనుకుంటా అంటే ఇప్పుడు కావాలని చేసినారు అండ్ అనుకుంటా మన పాల్ హేమన్ తెలుసు అంటే కొంచెం మైక్ తాకిదనే మాట చేత గుద్దేస్తారు మన కెవిన్ ఓవెన్స్కి. సో అప్పుడే మన కెవిన్ ఓవెన్స్ పాల్ హేమన్ పైన అటాక్ చేద్దాం అనుకున్నారు. కానీ అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది బ్లడ్ లైన్ది అండ్ బాస్. అప్పుడే అక్కడ ఏమైందంటే మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ కెవిన్ ఓవెన్స్కి కాపాడడానికి ఎంకల్ నుంచి వచ్చేసినారు. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అంటే ఫస్ట్ అయితే మనకి ఒక చిన్న బ్రాల్ చూడడానికి దొరికింది ఇలా మధ్యలో. అండ్ దాని తర్వాత మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ఠామా ఠోంగా అండ్ ఠోంగా లోయ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ఠామా ఠోంగా అండ్ ఠోంగా లోయ. ఎస్, అంటే ఠామా ఠోంగా అండ్ ఠోంగా లోయ ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. ఓకే. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఇంకొక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది మన ఉమెన్ సూపర్ స్టార్స్ మధ్యలో, లైక్ మన నేయోమి అండ్ మన బేలీ వర్సెస్ చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివిన్ మధ్యలో మనకి చాలా మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే షాకింగ్లీ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివిన్ గెలిచినారు. అండ్ మన నేయోమి అండ్ బేలీ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. ఓకే. సో దాని తర్వాత ఇక మన ఏజే స్టైల్స్ బ్యాక్ స్టేజ్ నుంచి వస్తూ ఉంటారు, అంటే రింగ్ సైడ్ వస్తూ ఉంటారు. సో అప్పుడు మన ఎలినైట్ బి కలుస్తారు. సో ఎలినైట్ ఏమని చెప్పారంటే ఒకవేళ ఇప్పుడు వస్తున్న రూమర్స్ అంటే రిటైర్మెంట్ తీసుకుంటాం ఇలా రూమర్స్ వస్తున్నాయి. సో ఆ రూమర్స్ నిజమైతే నీ మనసు అంటే నా మనసులో నీ కోసం చాలా మంచి రెస్పెక్ట్ ఉందని ఎలినైట్ చెప్పినారు. అంటే మన కొడి రోడ్స్ బ్యాక్ స్టేజ్ కలిసినారు, కొడి రోడ్స్ చేయగలుగుతున్నారు మన ఏజే స్టైల్స్. సో అప్పుడే మన చోలు అంటే మన ఏజే స్టైల్స్ ఏమని చెప్పినారంటే ఇప్పుడు నేను ఒకవేళ నేను రింగ్లో పిలుస్తాను, రింగ్లో రా అని చెప్పినారు. సో అప్పుడే మన కొడివి ఓకే అని చెప్పేసినారు అనమాట. అండ్ దాని తర్వాత ఇక మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో మనది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ రింగ్లో వచ్చినారు. అండ్ మన ఏజే స్టైల్స్ పాటు మన ఓసీ అంటే మన లూక్ గ్యాలెస్ అండ్ మన కార్ల్ ఆండర్సన్ అక్కడ రింగ్లో వచ్చినారనమాట. అండ్ మన ఏజే స్టైల్స్ మొత్తం రిటైర్మెంట్ స్పీచ్ ఇచ్చినారు బాస్. అంటే చాలా జబర్దస్త్ రిటైర్మెంట్ స్పీచ్ ఇచ్చినారు. అంటే నేను 20 సంవత్సరాల నుంచి 2 డెకేడ్స్ నుంచి నేను చాలా జబర్దస్త్ ఇక్కడ ఫైట్ చేసినాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంటే వాళ్ళ కొడుకు గురించి మాట్లాడినారు. సో ఇప్పుడు నేను ఇంట్లో వెళ్ళి ఇప్పుడు నేను ఫినామినల్ ఫాదర్లా ఉండాలనుకుంటున్నాను, అంటే ఒక మంచి ఫాదర్లా ఉండాలనుకుంటున్నాను. చాలా మంచి రిటైర్మెంట్ స్పీచ్ ఇచ్చినారనమాట. అండ్ లూక్ గ్యాలెస్, కార్ల్ ఆండర్సన్కి మీరు నా ఫ్రెండ్స్ కాదు, మీరు నా బ్రదర్స్ అని చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ మన కొడి రోడ్స్కి పిలిచినారు, కొడి రోడ్స్కి రింగ్లో పిలిచి అంటే కొడి రోడ్స్ గురించి కొంచెం గొప్ప మాట్లాడినారు. అండ్ మన కొడి రోడ్స్ ఏజే స్టైల్స్ గురించి ఏమని చెప్పినారంటే నిజం చెప్పాలంటే నువ్వు మాకు ఒక పెద్ద అన్న లాంటి అంటే నువ్వు అంటే నేను తమ్ముని నువ్వు అన్నవి అని కొంచెం గొప్ప మాట్లాడినారు మన ఏజే స్టైల్స్ గురించి మన కొడి రోడ్స్. అండ్ బాస్ అంతేకాదు అంటే మన కొడి రోడ్స్వి ఇక థ్యాంక్ యూ అని చెప్పేసినారు. అండ్ మొత్తం రిటైర్మెంట్ స్పీచ్ ఇచ్చేసినారు బాస్. ఇక అంతే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ ఏజే స్టైల్స్ అని చెప్పినారు అనమాట. ఇక మొత్తం అయిపోయిందేమో అని అందరు అనుకున్నారు. కానీ అంతలోనే మన ఏజే స్టైల్స్ కొడి రోడ్స్ పైన అటాక్ చేసినారు. అండ్ మామూలుగా అటాక్ చేయలేదు, చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ రిటైర్మెంట్ గురించి మాట్లాడితే రిటైర్మెంట్ లేదు, ఏం లేదు, మొత్తం డ్రామాలు చేసినారన్నమాట మన ఏజే స్టైల్స్. అండ్ మొత్తం డ్రామాలో ఇరికిచ్చేసినారు మన కొడి రోడ్స్కి. అంటే చాలా మంచిగా నిజాయితీగా రీమ్యాచ్ అంటే ఒక మంచి మ్యాచ్ అడిగినారు కొడి రోడ్స్. బట్ అంటే మన నికోల్డ్ ఛాన్స్ ఇవ్వలేదు. సో అందుకని మన ఏజే స్టైల్స్ గేమ్ ఆడి అంటే కొడి రోడ్స్కి మరోసారి టార్గెట్ చేసినారు. అండ్ బాస్ అందరూ చాలా భయంకరంగా అటాక్ చేసినారు. మన నికోల్డ్ మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ వచ్చినారు బ్రాల్కి ఆపనికి. కానీ మన లూక్ గ్యాలెస్ అండ్ కార్ల్ ఆండర్సన్ అంటే దగ్గరకు రానియలేదు అనమాట, అలాగే అక్కడే ఆపేసినారు. అండ్ మన ఏజే స్టైల్స్ రింగ్ బయట స్టీల్ స్టెప్స్ పైన అటాక్ చేసినారు అనమాట.
చాలా జబర్దస్త్గా అటాక్ చేసిన మన ఏజే స్టైల్స్ కోడి రోడ్స్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. అండ్ నిజం చెప్పాలంటే ఈరోజు స్మాక్ డౌన్ కొంచెం బాగానే ఉండే. మన ఏజే స్టైల్స్ రిటైర్మెంట్ స్పీచ్ ఇచ్చి మరి అంటే ఒకప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, అంటే మన జాన్ సీనా ఛాంపియన్ ఉన్నప్పుడు మన మార్క్ హెన్రీ సేమ్ ఈ టైప్లో అంటే చూడొచ్చు, మీకు అర్థమైపోతుంది ఈ ఫోటోస్ చూసి. సేమ్ టు సేమ్ అనుకోండి, మార్క్ హెన్రీ అంటే రిటైర్మెంట్ స్పీచ్ ఇచ్చి ఒకటిసారి అంటే మన జాన్ సీనాకి ఇచ్చి పడేసినారు. సో సేమ్ అదే ఒక టైప్లో రీమేక్ అనుకోండి, ఏమని అనుకోండి. సో సేమ్ అదే టైప్ జరిగింది ఈరోజు. మన ఏజే స్టైల్స్ సేమ్ డ్రామా చేసిన, రిటైర్మెంట్ డ్రామా చేసి కోడి రోడ్స్కి ఇచ్చి పడేసినారు బాస్. అండ్ ఈరోజు స్మాక్ డౌన్లో మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ పేరు మెన్షన్ చేసినారు, కెవిన్ ఓవెన్స్. సో అది మంచిగా అనిపించింది. అండ్ ఫ్యాన్స్ స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు, వీ వాంట్ రోమన్ అని స్టిల్ కంటిన్యూ ఉందన్నమాట. సో చూద్దాం, చాలా తొందరలో రోమన్ రేన్స్ వచ్చేస్తున్న రూమర్స్ ఉన్నాయి. అండ్ బాస్ అంతేకాదు, ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.